సోషల్ మీడియాలో ఇలా దుష్ప్రచారం చేసుడు, ఈ అమ్ముడువైన మీడియాతోటి అబద్ధాలు ప్రచారం చేపించడు తప్ప బీజేపీ ఏడపాడైంది. ఒడిస్సాలో లేదు, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిండు, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిండు, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిండు, ఓకే, గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిండు, అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిండు, రాజస్థాన్లో ఇప్పటికీ లేదు, ఛత్తీస్గఢ్లో ఇప్పటికీ లేదు. చూడండి, మోసం చేసి గెలుస్తుంది గుజరాత్లో, యూపీలా. మిగతా చాలా చోట్ల ఢిల్లీలో లేడు, పంజాబ్లో లేడు, తెలంగాణలో లేడు, ఆంధ్రప్రదేశ్లో లేడు, కేరళలో లేడు, తమిళనాడు లేడు, ఒడిస్సాలో లేడు. ఇంకా చాలా రాష్ట్రాల్లో 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. వాటికి కూడా పెట్టండి, వాటిని కూడా స్టేట్లు చేసి పెట్టండి. 14 ఇట్లా ఇప్పటికీ లేదు. వాడు ఎంత మోసం చేసినా. వెస్ట్ బెంగాల్ వాడు చేయని ప్రయత్నం ఏంది? 10 విడతలు పెట్టిండు ఎన్నికలు, కేంద్ర బలగాలను దింపిండు, రవీంద్రనాథ్ వేషం వేసిండు, ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఉంటే ఆ కమ్యూనిటీలకు పోయిండు. గుజరాత్ నుంచి లేకపోతే ఉత్తరప్రదేశ్ నుంచి వాళ్ళ కార్యకర్తలను తెచ్చి హరహర మోడీ అనిపించుకున్నాడు. పబ్లిక్ లో మీటింగ్ పెడితే కూడా వస్తలేడని చెప్పి స్టేడియంలో మీటింగ్ పెట్టిండు. సిక్కింలో లేడు, ఎడపడండి. మేఘాలయాలో 2 సీట్లు వచ్చినాయి మొన్న. ప్రచారం చేసుకోవడం, మోసం చేసుడు. ఈ యొక్క 60 లక్షల ఈవీఎంలు ఆర్డర్ ఇచ్చి జపాన్ల కంపెనీకి 20 లక్షల ఈవీఎంలు ఎలక్షన్ కమిషన్ అప్పచెప్పి 40 లక్షల ఈవీఎంలు జిల్లా పెట్టుకొని, ఇప్పుడు రాహుల్ గాంధీ నీకు అసలు కాంగ్రెస్ లేదన్నప్పుడు రాహుల్ గాంధీ అంటే జడ్జిలను కూడా నీ చేల పెట్టుకొని తప్పుడు నిర్ణయాలు ఇప్పించే స్థాయికి వచ్చినావు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకుంటా బీజేపీ ఉంది అంటే కాంగ్రెస్ లేదంట. మరి అప్పుడు 400 సీట్లు గెలిచి 500 బీజేపీకి 2 సీట్లు వచ్చినప్పుడు ఏనాడు అనలే కాంగ్రెస్. మన పివి నరసింహారావు గారు ఇదే వాజ్పేయి గారిని యునైటెడ్ నేషన్స్ భారతదేశం తరఫున ప్రతిపక్ష నాయకుడిని యునైటెడ్ నేషన్స్ పంపించిండు, ఎక్స్టర్నల్ మినిస్టర్ చేసిర్రు. ఏనాడు ఇట్లా ఇల్ట్రీట్ చేయలే బీజేపీ వాళ్ళని. వాజ్పేయి గారు ఇందిరాగాంధీని దుర్గాదేవి అని పొగిడిరు. నెహ్రూ గారు వాజ్పేయి గారు అత్యంత సన్నిహితులుగా ఉండే. పార్లమెంట్లో ఉన్న చట్టసభలో ఉన్నప్పుడే వాళ్ళు విమర్శించుకునే వాళ్ళు, సిద్ధాంతాల మీద మాట్లాడుకునే వాళ్ళు, కానీ వ్యక్తిగతంగా వాళ్ళు ఒకరినొకరు నమస్కరించుకునే వాళ్ళు. ఇట్లా లేకుంటే బీజేపీ ఉండుంటే ఎప్పుడో ఇవాళ పటేల్ గారికి విగ్రహం కట్టిరు. ఇదే పటేల్ గారు ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేశారు మహాత్మా గాంధీని చంపిన తర్వాత. దుష్ప్రచారం చేయడము. అందుకే అంటున్నా, ఈ బాపనోడ్ అనేటువంటి వాడి అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు. కాబట్టి వాడి ఉచ్చుల మిగతా కమ్యూనిటీ వాళ్ళు పడకూడదు. ఆలోచించండి. సో కాంగ్రెస్కి ఏమీ కాలే. కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది. దేశంలో 26% ఓటు బ్యాంక్ ఉన్నది. ఏది గోవాలో గెలిచిన బీజేపీకి 33% ఓట్లు వస్తే, ఓడిపోయిన కాంగ్రెస్కి 22% ఓట్లు వచ్చినాయి. మిగతా ఓట్లన్నీ చీల్చిండు వాడు, అనేక మందిని పోటీ చేయించి. ఓకే, అంటే చీల్చడం వల్ల బార్డర్లు వచ్చి ఓడిపోతుండు తప్ప. హిమాచల్ ప్రదేశ్లో మొన్న గెలిచిండు. తర్వాత మొన్న ఉత్తరాఖండ్లో 2% వస్తే ఓడిపోయిన కాంగ్రెస్ 39%, 3% ఓట్ల తేడా ఉంది. మీరు తీయండి, ఏ రాష్ట్రం అని తీయండి. అయితే అక్కడ కాంగ్రెస్ మిత్రపక్షాలు, యూపీఏ భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి. లేదు అంటే చాలా చోట్ల బీజేపీకి గట్టి పోటీ ఇస్తుంది కాంగ్రెస్. గెలుపు ఓటం అనేది అది సహజం. ఒక్కొక్క పార్టీ ఒకసారి గెలుస్తుంది, ఒకసారి ఓడుతుంది. కానీ ఎల్లకాలం అట్లా ఉండదు. గట్లా అనుకుంటే 52 నుంచి 3 సార్లు వీడు గెలిచినప్పుడు వాడు ఎన్నిసార్లు గెలిచినట్లు లెక్క పెట్టండి. మరి అట్లాంటప్పుడు బీజేపీ 2 సీట్లు ఉన్న బీజేపీ అలా అధికారానికి ఎట్లా వచ్చింది మళ్ళీ? మరి బీజేపీ కాంగ్రెస్ ఏనాడు 2 సీట్లు లేకుండే, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. సో కాబట్టి వాడు ఏదో ఫేక్ ప్రచారం చేస్తే అది దాన్ని కావద్దు. ఈ బాపనోడి ఉచ్చులో అప్పుడు ఎవరు రికార్డ్ చేసారు? అంబేద్కర్. ఇక్కడ గెలిచింది నాకు చెప్పండి. బీజేపీ ఇప్పటి వరకు వానికి నాకు తెలిసి ఇంతో అంతో వచ్చినాయి ఒక 2, 3, 4 అంటే ఎంపీ ఎన్నికలలో వచ్చినాయి ఒక 3. టీఆర్ఎస్ మీద కోపంతో, వీళ్ళ ఎమ్మెల్యేని కొనుక్కున్నామని కోపంతో కాంగ్రెస్ నాయకులు సహకరించడం వల్ల వచ్చిండు తప్ప సచ్చినా బీజేపీ రాడు. కాంగ్రెస్ వాడు గట్టి కొట్లాడి ఉంటే సచ్చినా రాడు.